సో ఇది ఈసీఎల్ దగ్గర కాప్రాలో రాధిక ఏషియన్ సినిమా హాల్లో నిలువు దోపిడీ. ఎక్కేటప్పుడు ఉపయోగంలో ఉన్న లిఫ్ట్, దిగేప్పుడు పనిచేయని లిఫ్ట్, అవస్థలు పడుతున్న వృద్ధులు, వికలాంగులు, ఇంటర్వెల్లో తినే వస్తువుల మెనూ ఒకటి, అమ్మేది మరొకటి, ఆకాశాన్ని అంటుతున్న ధరలు, 3 స్క్రీన్లకు ఒకే పార్కింగ్ సౌకర్యం, ఇబ్బందులున్నా పట్టించుకొని యాజమాన్యం. 90% ఆఫ్ ఈ మల్టీప్లెక్స్లో ఇదే తెలివితేటలు వాడతారు. వెళ్ళేటప్పుడేమో హ్యాపీగా వెళ్ళిపోతాం మనం లిఫ్ట్లో, వచ్చినప్పుడు మాత్రం ఇలా సచ్చిపుచ్చి తెలివితేటలు ఎలా ఉంటాయంటే, అయితే వాళ్ళ ఫుడ్ జోన్లోకి వెళ్ళేట్టు, అంటే థియేటర్లోంచి మూవీ అయిపోగానే బయటకు వస్తే ఫుడ్ జోన్లోకి వెళ్ళేట్టో, లేకపోతే ఈ షాపింగ్ వాటిలోకి వెళ్ళేట్టో ప్లాన్ చేస్తారు వీళ్ళు. వెళ్ళేప్పుడు మాత్రం హ్యాపీగా వెళ్ళిపోతాం లిఫ్ట్లో, వచ్చేవాడు మాత్రం ఇవన్నీ తిరిగి వచ్చేట్టు ప్లాన్ చేస్తారు. ఇక ఏషియన్ సినిమా హాల్ రాధికా థియేటర్లో ప్రేక్షకుల నుండి నిలువుడు దోపిడీ చేస్తున్న యాజమాన్యం, పట్టించుకొని ప్రభుత్వం. వివరాల్లోకి వెళ్తే, అందరికీ దగ్గరలో ఉన్న ఏషియన్ సినిమాలు రాధికా ఏషియన్ మాల్ ప్రేక్షకులను ఇబ్బందులు పెడుతున్నారని, సినిమాకు పైకి వెళ్ళేప్పుడు లిఫ్ట్ ఉపయోగించడం, తర్వాత దాన్ని ఉపయోగించుకోవడం చేయడం జరుగుతుందని థియేటర్ను సందర్శించిన ప్రేక్షకులు, వృద్ధులు, వికలాంగులు ఇచ్చిన సమాచారం. పార్కింగ్ సిబ్బంది ఎక్కువ మందిని పెట్టకుండా ప్రేక్షకులను ఇబ్బంది పెడుతున్న ఏషియన్ సినిమా హాల్ నిర్వాహకులు ఇంటర్వెల్ సమయంలో తినే తినుబండారాలు, ఏర్పాటు చేసిన మెనూ ఒకటి, అందుబాటులో మరొకటి ఉంటాయి. ఆకాశాన్ని అంటున్న ధరలు నియంత్రించలేని ప్రభుత్వ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలు పెంచవద్దని తెలిపినా కోర్టుల నుంచి ఆర్డర్లు తెచ్చుకొని మరి నిర్వహిస్తున్న నిర్వాహకులు. ధరల నియంత్రణ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న సామాన్య జనం, పట్టించుకొని అధికారులు. కొత్త సినిమాలు వచ్చినప్పుడు 3 స్క్రీన్లలో ఆడే ఆటలకు వచ్చే ప్రేక్షకులకు పార్కింగ్ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోక, పార్కింగ్ సిబ్బంది తగినంత పెట్టుకోకుండా ప్రేక్షకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి సినిమా అధికారులు నిఘా పెట్టి ధరలు నియంత్రించేలా చూడాలని ప్రేక్షకులు కోరుతున్నారు. సినిమా హాల్కి వెళ్లే వారిలో మధ్యతరగతి, పేద కుటుంబీకులే ఎక్కువగా వెళ్తారు. ఇలా వెళ్లే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ధరలు అందుబాటులో లేక పిల్లలకు తిరుబండారాలు ఇప్పించలేక ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పెట్టే సినిమా థియేటర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, నాయకులు కోరుకుంటున్నారు. ఇక్కడ ఒక పెద్ద ఇష్యూ జరిగింది. దాదాపు ఒక 20 నిమిషాలు పెద్ద ఆర్గ్యుమెంటే చేశాడు ఆ థియేటర్ వాళ్ళు. దీని గురించి మనం నా పేరు రిషి అండి, రాధికా థియేటర్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ నమస్తే అండి, చెప్పండి. సో అక్కడ మేనేజర్ ఎవరో మన ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒకసారి ఏం మాట్లాడే కూడా చూద్దాం మనం. నా పేరు రిషి అండి, రాధికా థియేటర్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ ఇది ఆర్టికల్ మీరే ప్రిపేర్ చేశారా సార్? అవును సార్, అవునండి. సార్ అది ఒకసారి కూర్చొని మాట్లాడదు అయిపోతుంది సార్ అట్లానే. సార్ మీరు ఒకసారి వస్తే నేను మా వాళ్ళతో మాట్లాడిపిస్తాను సార్. ఎవరు అవుతాయి? మా హెడ్ ఆఫీస్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడిపిస్తాను. మీరు చేస్తాను సార్. దేని గురించి అండి? ఇప్పుడు మీరు ఆర్టికల్ ఇస్తారు కదా సార్. ఆర్టికల్ మీకేలే కదా, ఇంకా రాలే కదా పేపర్లో? రాలే సార్, నా పేపర్ రాలే కానీ మీరు ఒకసారి చెప్తే చేస్తాను చెప్తే నేను మాట్లాడుతున్నాను సార్. ఈ ఇష్యూ కాకుండా సార్ పార్టీ ఇప్పుడు ఆర్టికల్ వస్తే నాది కూడా జాబ్ ఎఫెక్ట్ అవుతాయి కదా సార్. నేను మీ మీద ఏం రాయలే కదా సార్. నేను అవును సార్, మీరు నా పైన ఏం రాయలే కానీ మీ పేరు పెట్టలేదు, మీ ఏషియన్ థియేటర్స్ పైన రాసే తప్ప నేను మీ పేరు మీద ఏం రాయలే కదా. అవును సార్, నా పేరు మీద ఏం రాయలేదు. మరి మీకెళ్ళి సార్, నేను మిమ్మల్ని ఉద్యోగానికి వెళ్ళి చేయడానికో లేకపోతే దేనికో రాయలే కదా. ఇవన్నీ మా కంట్రోల్. నేను నా పర్సనల్ గా నేను ఫేస్ చేసిన, నాతో పాటు ఇంకో బాడ పబ్లిక్ కూడా ఫేస్ చేసిండ్రు. నేను చూసాను లైవ్ గా. 2 రోజుల తేడాలనే మీరు అంత డిఫరెంట్ చూపించినాను కాబట్టి నేను హర్ట్ అయ్యాను. అది సార్ చిన్న చిన్న విషయాలకు అట్లా అనుకుంటే సార్. నేను ఉంటే మామూలుగా టికెట్ రేట్లు పెంచొద్దు అన్నారు, అయినా టికెట్ రేట్లు పెంచారు. అది మనం కోర్టు నుంచి తెచ్చిపెట్టాం కదా సార్. సరే, అది వదిలిపెట్టేయండి. అలా పఫ్స్ అవి తక్కువ రేట్ ఉన్నాయి మాత్రం నేను 2 సార్లు అబ్జర్వ్ చేసిన, 50 సార్లు పెట్టనే పెట్టలేదు మీరు. మీకు ఫుడ్ గురించి మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ లో రిస్క్ తీసుకోలేదు సార్. ఫుడ్ ఏమవుతుందంటే మనము బేకరీ నుంచి మేకింగ్ చేసుకోవడానికి వచ్చేవరకు 3 to 4 hours టైం పడుతుంది. దాన్ని మనం ఫ్రెష్ ఇస్తేనే బాగుంటుంది. అలా అని ఫుడ్ నేను తక్కువ అవాయిడ్ చేసాను. అవి ఆనియన్ ఉంటుంది, దాంట్లో వాటర్ యూజ్ చేసింది అనుకోండి, అంత కంటెంట్ హీట్ లేకపోతే ఆనియన్ లో నుంచి వాటర్ కంటెంట్ లీక్ అయ్యి అది కొద్దిగా ఇబ్బంది లాగా ఉంటుంది అనమాట. అలా అని ఫుడ్ ఎక్కువ పఫ్స్ కి దానికి ఏం ప్రాబ్లం ఉంటుంది సార్? ఎన్ని తేడాల్లో చూడలేదు మేము కూడా. కానీ ఇప్పుడు మాకు వేరే ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, అట్లా ఏం లేదు. ఇప్పుడు లైవ్ కౌంటర్స్ ఉన్నాయి మనకు. మనం శాండ్విచ్ కూడా తయారు చేసిస్తాము, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మనం లైవ్ గా తయారు చేస్తాము.
చిన్న చిన్న మనకు ఐటమ్స్ కాస్ట్ తక్కువ కాస్ట్ ఉన్నాయి. సామాన్యులు వచ్చి కొనాలంటే టికెట్ ఏదంటే సరే భరించి చూసుకుంటారు. క్యాంటీన్ లో కూడా మీరు మీ ఇష్టం ఉన్న రేట్లు పెట్టి అమ్మడం వల్ల ఎంత పబ్లిక్ అదైతున్నారు. అదే రిపోర్టర్ గా మేము ఎంత సఫర్ అయినాం, అది మరి పబ్లిక్ ని ఎంత సఫర్ చేస్తున్నారు. లేదు అట్లా ఏం సఫర్ చేస్తున్నాం సార్. ఇంకోటి మాకేమున్నా ఈ రోజు అయితే మేము 4 థియేటర్లు 3 థియేటర్లు బందే ఉన్నాయి సార్. ఇది కావాల్సి చూపించమంటే చూపించాను. లేవు సార్, ఆక్యుపెన్సీ లేవు. ఒకటే సినిమా నడుస్తుంది, అసలు లేవు ఆక్యుపెన్సీలు. మాకు ఉంటదే 3-5 days పంపించేసిన సార్. నేను ఆల్రెడీ మొత్తం గ్రూప్ లో వేసేసిన అది మీరు ప్లీజ్ కంట్రోల్ చేయండి సార్. నాకు మీరు చేయగలరు అయిపోయింది. ఎందుకంటే అది నేను ఆల్రెడీ పంపించిన తర్వాత ఎవరెవరు రాస్తారో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మొత్తం అన్ని గ్రూప్లలో నేను అది పంపించిన కదా. పంపించిన తర్వాత వాళ్ళు ఎవరు రాస్తారో ఎవరు రాయారో కూడా నాకు తెలియదు. అది మీరు ఒక్కసారి మీరు అనుకుంటే చేయగలుగుతారు సార్. అట్లా ఏముంది, ఏమైనా ఉంటే నేను మాట్లాడుతుంటున్నాను సార్. మా సార్ తో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడతారు, నా కాడ ఫేస్ చేసిన కాబట్టి నేను నా పర్సనల్ గా కూడా ఫేస్ చేసిన. ప్లస్ పబ్లిక్ కూడా నాతో చాలా మంది అన్నారు కూడా, మా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు వీళ్ళు కూడా అందరు కూడా నాకు చాలా చెప్పడం జరిగింది. ఇంకోటి పార్కింగ్ విషయంలో కూడా చాలా ఇబ్బంది. అసలు ఎవరు కూడా దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా లేరు, ఎంప్లాయీస్ లేరు అందులో. మనకు 8 members ఇంకోటి లోపల కార్ పార్కింగ్, ఒకసారి లోపలికి వెళ్ళిందంటే బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. మిగతా కార్లన్నీ రోడ్ల మీద మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీరు యాజ్ ఎ మేనేజర్ గా మీరు అంటున్నారు కదా, మీరు ఏదో రాధిక దగ్గర చౌరస్తాలో చూసిందా? సినిమా వదిలిన టైం కానీ వచ్చే టైం కానీ చూసారా మీరు ఎప్పుడన్నా? నిన్న మనకు మన ఈసీఎల్ చౌరస్తా పైన పార్కింగ్ సిగ్నల్ ఉంది కదండి, అది మనకు రిపేరింగ్ అయింది. అది వదిలిపెట్టండి. మీరు సినిమా థియేటర్కి వచ్చేటప్పుడు సినిమా థియేటర్ ముంగట లోపలికి వచ్చే కార్లు ఎంత బయట వరకు ఉన్నాయి తెలుసా మీకు? దాని వల్ల ఎంత ఇబ్బంది అయింది తెలుసా? బయట ఏమి ఉంది సార్ మీకు? బయట మనకు ఉంటే ఖాళీ థియేటర్ బయట నిన్న నా బైక్ పార్క్ చేసిన తీయడానికి రాలేదు నాకు నిన్న. అక్కడ ఎవరు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు అక్కడ. మీ టీం ఎవరు లేరు అక్కడ. మరి మీరు అంత రేట్లు పెట్టి టికెట్లు పెట్టి అన్ని చేసి ఒక మనిషిని మీరు పార్కింగ్ దగ్గర బయట గానీ లోపల గానీ అసలు ఎవరిని ప్రొవైడ్ చేయకుండా మీరు ఏం చేస్తున్నారు? అసలు ప్రొవైడ్ ఉన్నారు సార్. బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు మనుషులు ఉంటారు సార్. ఇంకోటి సినిమా వదిలిన తర్వాత 5 ఫ్లోర్లు ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం సార్. ఎవరు ప్రొవైడ్ చేస్తారు సార్? చాలా మంది సెక్యూరిటీ అవసరం లేని దగ్గర సెక్యూరిటీని పెడుతున్నారు. అవసరం ఉన్న దగ్గర సెక్యూరిటీని పెట్టకుండా ఇష్టం ఉన్నట్టు మీరు మెట్ల మీకు వెళ్ళి పంపిస్తుంటే ఒక్కొక్క మెట్లు 5 ఫ్లోర్లు దిగాలంటే ఎవరు దిగుతారు సార్? 90% ఏదో సార్. నేను చూస్తే కదా నిన్న చాలా మందిని సెక్యూరిటీ 2 గార్డులు నిలుస్తున్నారు. అదే బండ్లు తీసే దగ్గర ఒక్క సెక్యూరిటీ గార్డు లేరు. స్టాఫ్ ఉంటారు సార్. వాళ్ళు ఎవరు లేరు అక్కడ, అసలు లేరు. నేను చెప్తున్నా నిన్న నా వెహికల్ తీయడానికి నాకు ఎంత టైం పట్టింది. నిన్న ర్యాంప్స్ మీద 2 వెహికల్ ఆగిపోయినాయి సార్. మా మనుషులు వచ్చి తీసేరు. ఏదో సార్ ర్యాంప్ మీద నిన్న బండి పెడితే నాకు తీయడానికి రాలేదు. అక్కడ ఎవ్వరు లేరు. అడ్డు మొత్తం ఇష్టం ఉన్నట్టు పెట్టేసిండు. ఒక్కరు కూడా ఒక సిస్టమేటిక్ లేదు, ఏం లేదు. అన్ని ఉన్నాయి సార్. అట్లా స్టార్టింగ్ ఓపెనింగ్ కూడా చాలా రోజులు ఆగింది దీనికి, పార్కింగ్ సరిగా లేదని చెప్పి. తెలుసా మీకు సంగతి? తెలియదండి. మరి కొత్తగా వచ్చింది సార్ మీరు. ఇంత ముందు శ్రీనివాస్ ఉండే, తరుణ్ ఉండే. మీరు స్టాఫ్ కూడా నేను అడిగిన 5 సార్లు అడిగిన నంబర్ ఇవ్వండి అంటే నేను నంబర్ లేదు మా దగ్గర అంటారు. నేను చెప్పినా కదా సార్, నేను వచ్చాగానే మీకు ఇది ఏది కావాలో ప్రొవైడ్ చేసినా ఇచ్చినా సార్. ఇచ్చారు సార్. అసలు మిమ్మల్ని నేను అసలు ఏం పాయింట్అవుట్ చేస్తలేను సార్. నేను అసలు ఏషియన్ థియేటర్ మీద రాసి నేను ఒక పేరు రాయలేదు, నేను సిబ్బంది మీద రాయలేదు, ఏం రాయలేదు. సిబ్బంది కూడా ఏమన్నారని రాసిన, సిబ్బంది ఏం పట్టించుకోవట్లేదు, వాళ్ళకి ఏం సంబంధం లేదన్నట్టుగానే మాట్లాడుతుందని చెప్పాను నేను. అంతే. ఇబ్బంది ఎందుకు పట్టించుకోలేదు? నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అడిగినప్పుడు రెస్పాండ్ అయినా కదా సార్. ఏం రెస్పాండ్ అయ్యారు? ఆ పక్కకున్న ఏమో అంటున్నాడు, లైట్ తీసుకోపో అని చెప్పి అంటున్నాడు. వాడు అన్న మాట అయిపోతారు సార్. నేను మీకు అట్లా తప్పు. ఇప్పుడు మాత్రం నేను ఏం చేయలేను సార్. ఆల్రెడీ ఆర్టికల్ వెళ్ళిపోయింది, మొత్తం గ్రూప్స్ లలో వెళ్ళిపోయింది సార్. అది వేరు అయిపోతాయి సార్. నాకు రకరకాలుగా ఏమైతుంది సార్? ఏమైతుంది ఇప్పుడు ఏమన్నా అంటే నా పేరు చెప్పండి. అలానే ఉండదు సార్. నా మాట ఏంటి సార్, నేను ఇంకా పబ్లిష్ చేయలేదు కాబట్టి మీ చేతిలో ఉంది సార్. వెళ్ళిపోయింది సార్. నేను ఏం చేయలేదు. నేను చెప్పినా కదా నిన్ననే కదా నేను చెప్పింది. నిన్ననే చెప్తారు. నిన్న మీ నంబర్ కూడా తీసి పెట్టుకున్నాను సార్. ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ దానికి కాల్ చేసి నేను పంపించింది మీకెలా వచ్చింది సార్? ఇప్పుడు నాకు కూడా కొద్ది గొప్ప ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్. వీడియో సర్క్యులేట్ అయితే రాధికా ఫుటేజ్ చూసి నాకు అదే ఇట్లా మీరు ఏరైందంటే నాకు అప్పుడే క్లిక్ చేయండి, ఓకే సార్ గిట్ ఏమైనా పెట్టిందేమో అని చెప్పి నేను మళ్ళీ ఇమీడియట్లీ మీకు కాల్ చేసినాను.
అట్లా మీరు అలా ఏం చేయకండి సార్. మీరు ఒకసారి రండి, నేను మాట్లాడతాను కదా సార్. నేను చెప్తున్నా కదా, నేను మా వాళ్ళతో సారీ మాట్లాడుతాను. సార్, నేను ఇప్పుడు ఏం చేయలేను, ఆల్రెడీ అది వెళ్ళిపోయింది సార్. మీరు అనుకుంటే చెప్పగలుగుతారు. అనుకోలేదు ఇప్పుడు నేను ఒక్కని కాదు, ఇప్పుడు సాఫ్రా సర్కిల్ లో 80 మంది రిపోర్టర్లు ఉన్నారు. 80 మంది రిపోర్టర్లో ఎవరు రాస్తారో నాకు తెలియదు. నేను గ్రూప్ లో ఇచ్చిన కాబట్టి దాన్ని ఎవరన్నా తీసుకొని రాయొచ్చు, రాయకపోవచ్చు. మీరు ఒకసారి రాయని నాలాగా హత్య అయిన వాళ్ళు ఎవరు ఉంటే రాసి ఉండొచ్చు. దాన్ని వాళ్ళు రాయనియండి, రాయనేసుకొని తర్వాత ఇచ్చేయండి సార్. రండి ఒకసారి వస్తే మాట్లాడదాం, మనం స్టార్ట్ అవుట్ చేసుకోవచ్చు చేస్తాను. ఏం ప్రాబ్లం ఏమైనా ఉంటే మేము కావాలనే కదా సార్. ఇప్పుడు నేనే కాల్ చేసిన రిషికేష్ గారు, నేను మీ మీద పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు సార్, నాకు ఎవరి మీద లేదు. నాకు నేను ఫేస్ చేసింది రాశాను అంతే. ఇంకోటి నాకు చాలా మంది చెప్పడం వల్ల అలా సిచ్యువేషన్ చూసిన కాబట్టి నేను రాయడం జరిగింది అంతే. అవును సార్, నిన్న ఫుల్ ఉండే ప్రాబ్లమ్స్ ఉండే, బయట మనకు ట్రాఫిక్ కి సంబంధించి సిగ్నల్ పాయింట్ లో రిపేరింగ్ ఉంది సార్. రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉండే. నిన్న ఒక్కటే రోజు ఉండే చూడండి. అసలు పబ్లిక్ లేదు మరి. నేను నిన్న ఒక్క రోజు రాయట్లేదు కదా సార్, నేను నిన్న ఒక్కడే అనట్లేదు. ఎప్పటి నుంచో నేను ఇది అబ్జర్వేషన్ లో ఉన్నది మాకు. లేదు సార్, అసలు బిజినెస్ లేదు సార్ మాకు. నేను ఇది నమ్మకండి. నేను మీకు మా రెవెన్యూ షీట్ చూపించమంటే చూపిస్తాను. సరే సార్, రేపు కలుద్దాం. ప్లీజ్ ఆపండి సార్. మీరు ఆపడం వల్ల అయితే నాతో కాదు సార్, ఎందుకంటే నేను ఆల్రెడీ పంపించిన గ్రూప్ లో, అది ఎవరు రాస్తారో నాకు తెలియదు. సో నేనేమి ఆపలేను, ఎందుకంటే గ్రూప్ లో పెట్టిన తర్వాత ఎవరన్నా ఇష్టంలో రాస్తారో ఇష్టం లేనో రాయరు. నేను ఒకరికి రాయమని చెప్పి ఎవరికి చెప్పలేదు. నేనేంటంటే ఏదైనా న్యూస్ ఉందనుకోండి, ఇట్లాంటి ఇష్యూస్ పైన ఏమైనా ఉంటే అది గ్రూప్ లలో వేస్తాం. గ్రూప్ లలో వేస్తే ఇష్టం ఉన్న వాళ్ళు రాస్తారు, ఇష్టం లేని వాళ్ళు రాయరు. మీరు ఒకసారి చెప్తే అది ఆగుతుంది సార్. కాదా సార్, ఎందుకంటే ఈ టైం కల్లా వెళ్ళిపోతుంది. ఈ టైం కల్లా ప్రెస్ కి అంటే ప్రింటింగ్ వెళ్ళిపోతుంది, వాళ్ళ చేతుల్లో కూడా ఉండదు. ఒకవేళ వాళ్ళు పంపించేసారనుకో అది రిటర్న్ రాదు అనమాట. చూడండి సార్, మీరు ఉపయోగం చేయండి, నేను మా వాళ్ళతో మాట్లాడి నేను చేస్తాను. అదే పెన్ వస్తే అది వచ్చిన తర్వాత మీకు పంపిస్తా కావాలంటే. అది నేను కూడా చదువుతా కదా సార్ పేపర్. అదే సార్ నేను ఏమంటున్నా, రేపు ఎవరెవరు రాస్తారో ఏమొస్తాయో తెలియదు. ఎవరు రాకపోతే నాకు అదేం ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒక్కసారి మాట్లాడండి సార్, ఆపండి సార్ ప్లీజ్. రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ప్లీజ్. సరే నేను చెప్తా సార్. ప్లీజ్ రేపు మీరు ఎన్ని గంటలకు వస్తారో చెప్పండి, నేను దాన్ని ఫాలోఅప్ చేసుకుంటాను. చెప్తా సార్, నేను మాట్లాడు సార్. ఒకసారి ఆపుతారు కదా సార్ ప్లీజ్. సరే సార్, మీరు ఆపుతాను అనండి, నేను ఆపుతున్నానండి సార్ ప్లీజ్. ఆప్షన్ నా చేతుల్లో లేదు సార్, ఎందుకంటే గ్రూప్ లో లేచిన తర్వాత ఎవరు సార్. మీరు ఒకసారి గ్రూప్ లో డిలీట్ ఆన్ కొడితే వెళ్ళిపోతుంది సార్. ఏముంది దాంట్లో డిలీట్ పెట్టి కూడా ఇప్పుడు 2 గంటలు అవుతుంది నేను పెట్టి కూడా. మీరు ఒక్కసారి డిలీట్ కొట్టండి వెళ్ళిపోతుంది సార్ ప్లీజ్. మీరు ఏమంటే సార్ట్ అవుట్ చేస్తున్నా అని చెప్తున్నారు సార్, నేను పిలుస్తాను. ఇప్పుడు డిలీట్ చేసి ఏమైతే అంటే వీళ్ళు మాట్లాడుకున్నాడు ఏమో ఏముండదు సార్, ఏదో మా దాంట్లో సరేలేండి. అట్లా ఏముండదు, అట్లా ఉంటే బాగుంటుందా సార్. మాకు తెలియదు సార్, బిజినెస్ చేయలేదు మేము. ప్లీజ్ మీరు ఒక్కసారి చేస్తానండి, నేను మా వాళ్ళతో మాట్లాడతాను. పర్సన్ ఇట్లా ఫ్రెండ్స్ మాట్లాడతాం లేండి. ఇప్పుడైతే అది ఎవరు రాస్తారో తెలియదు కానీ ఉండని అని ఏం కాదు, గ్రూప్ లో పంపించేది మళ్ళీ డిలీట్ చేస్తే బాగోదు. సరే సార్, మీరు ఒకసారి ఆపడానికి ట్రై చేయండి సార్ ప్లీజ్. సరే, నాకు మెథడాలజీ మళ్ళా గవర్నమెంట్ నుంచి ప్రాబ్లమ్ వస్తుంది అట్లా అని. ఎందుకు సార్ మీరేం తప్పు అయినప్పుడు మీకేం ప్రాబ్లం? పార్కింగ్ అన్నప్పుడు కొద్ది గొప్ప రాదా సార్? ఆల్రెడీ పార్కింగ్ లో మాకు ట్రాఫిక్ దీంట్లో బయట వచ్చినప్పుడు ఎన్ని స్క్రీన్లు ఉన్నాయి సార్ మీకు? మొత్తం ఎన్ని స్క్రీన్లు ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. 3 స్క్రీన్లకి ఎంత పార్కింగ్ కావాలి సార్? ఇక ఆ టైంలో వాళ్ళు కట్టేసింది సార్, వాళ్ళు చేసే సార్ అవన్నీ మనం ఏం మాట్లాడతలే కదా. సరే సార్ ప్లీజ్ మాట్లాడండి సార్, ఆపండి సార్ ప్లీజ్. ఆపడం అంటే నాతో కాదు సార్, ఎందుకంటే నేను ఆల్రెడీ పంపించిన 2 hours అవుతుంది. అందులో ఎవరు రాస్తారో మనకు తెలియదు. ఆల్రెడీ వాళ్ళు కూడా రాసి, ఎందుకంటే ఈ టైం కల్లా పంపించాలి న్యూస్ అంతా కూడా. ఓకే, ఎవరు రాస్తారో తెలియదు. ఇప్పుడు తీసేసినా వేస్తే, ఉంచినా వేస్తే అది ఆల్రెడీ అయిపోయింది కదా. టైం అయిపోయినాక నేను ఏం చేయలేను సార్ అది. సరే సార్, మీరు రేపు మేము కలవమంటారా సార్? మీరే కలుస్తారా? నేను వస్తా సార్, మీ దగ్గరికి వస్తా. ఓకే సార్, ఎన్ని గంటలకు వస్తారు సార్? ఫోన్ చేస్తా సార్, కొంచెం పొద్దున వేరే మీటింగ్స్ ఉన్నాయి, అది అయిపోయినాక నేను వచ్చి కలుస్తా. ఓకే థ్యాంక్ యూ సార్. మీ పేరు మర్చిపోయినా సార్? సారీ, నా పేరు రాము అండి.